హలో వ్యూవర్స్, మనం ఈ వీడియోలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా 2 ఏళ్ల క్రితం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ప్రకటించారు. కానీ పవన్ రాజకీయ షెడ్యూల్స్ వల్ల ఈ సినిమాకి డేట్స్ ఇవ్వలేకపోయారు. దీంతో హరీష్ ఈ సినిమాను పక్కన పెట్టి రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్రెడీ ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా జరుపుకుంది. ఈ సినిమా నుంచి ఒక గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా పక్కన పెట్టేయడంతో అభిమానులు కూడా ఈ సినిమాపై ఆశలు వదులుకున్నారు. ఎన్నికలు అయ్యాకే ఈ సినిమా ఉండొచ్చు అని ఫిక్స్ అయ్యారు. కానీ సడన్ గా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి అప్డేట్ రాబోతుందని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించడంతో పవన్ అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇక పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ కి డబ్బింగ్ చెప్తున్న ఫోటోలని తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు మూవీ యూనిట్. పక్కన హరీష్ శంకర్ ఉండి పవన్ తో డబ్బింగ్ చెప్పిస్తున్నారు. మార్చి 19న ఈ సినిమాకు సంబంధించిన ఓ గ్లిమ్స్ రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. పవన్ పొలిటికల్ కి ఉపయోగపడేలా పొలిటికల్ డైలాగ్స్ తో ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ ఉండబోతున్నట్టు సమాచారం. దీంతో రాబోయే ఈ గ్లిమ్స్ కోసం పవన్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా షూట్ మాత్రం ఎన్నికలు అయ్యాకే ఉంటుంది. ఇప్పుడు కేవలం పొలిటికల్ గా ఉపయోగపడటానికి ఈ సినిమా నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నారని సమాచారం. ఇక పవన్ డబ్బింగ్ చెప్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ కి డబ్బింగ్ చెప్తున్న ఫోటోలని తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు మూవీ యూనిట్. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.